Good afternoon to one and all. I am dealing with the course of refrigeration air conditioning for third year, second semester. Today's topic is Unit 6 Introduction to Air Conditioning. Outline of my presentation. Today's presentation is Introduction to Air Conditioning, Factors Affecting Air Conditioning, Equipments Used in Air Conditioning, Classifications of Air Conditioning. In the first one, Introduction to Air Conditioning. Air conditioning is the process of altering the properties of air, that is, primarily temperature and humidity, to more favorable conditions. సో మనకి ఎయిర్ కండిషనింగ్ అనేదండి మన ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ లో మనం ఏం చేంజ్ చేసుకోవచ్చు అంటే అండి ప్రైమరీ మెయిన్ గా టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని చేంజ్ చేసుకొని మన ఫేవరబుల్ కండిషన్స్ కి మనకి ప్రాపర్టీస్ ని ఆఫ్ ఎయిర్ ని చేంజ్ చేసుకుంటాం అండి. సో ఈ ప్రాసెస్ ని మనం ఎయిర్ కండిషనింగ్ అంటాం. సో నేమ్ లోనే రిప్రజెంట్ చేసిన ఎయిర్ యొక్క ప్రాపర్టీస్ ని మనకు కావాల్సిన ఫేవరబుల్ కండిషన్స్ లో చేంజ్ చేసుకుంటాం అండి. ద కంట్రోల్ ఆఫ్ దీస్ కండిషన్స్ మే బి డిజైన్ టు మెయింటైన్ the health and comfort of the occupants or to meet the requirements of industrial process irrespective to the external climatic conditions. సో మనకి కండిషన్స్ అనేవి మనకి ఫేవరబుల్ కండిషన్స్ లోకి చేంజ్ చేసుకుంటాం కదండి. సో ఈ కండిషన్స్ లోకి మనం ఏం చేయాలంటే మినిమం కంట్రోల్ వరకు తీసుకోవాలండి. సో కంట్రోలింగ్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ ఎందుకు తీసుకోవాలి అంటే మనకి ఎయిర్ కండిషనింగ్స్ లో టెంపరేచర్ తక్కువైనా ఆర్ ఇంక్రీజ్ అయినా ఆర్ హ్యూమిడిటీ పర్సెంటేజ్ వేరియేషన్ లో ఉన్నా మనకి హెల్త్ అండ్ కంఫర్ట్ ఆఫ్ ఆక్యుపెంట్స్ అనేవి వేరీ అవుతాయండి. సో వాటి యొక్క నీడ్స్ ని మనకి మీట్ అయ్యేటట్టే మనకి కండిషన్స్ అనేవి చేంజ్ చేసుకుంటామండి. ఆర్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో మనకి ఎక్స్టర్నల్ క్లైమాటిక్ కండిషన్స్ ని బేస్ చేసుకొని సపోజ్ ఎక్స్టర్నల్ క్లైమాటిక్ కండిషన్స్ మనకి టెంపరేచర్స్ హైగా ఉన్నాయండి. సో మనకి రెడ్యూస్ చేసుకోవడం కోసం ఎయిర్ కండిషన్స్ ని యూజ్ చేసుకుంటాం. సో దానికోసం మనకి టెంపరేచర్స్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని సరౌండింగ్స్ తోటి ఎలా వేరీ చేస్తాం అనేది మనం ఇక్కడ స్టడీ చేస్తామండి. ఆర్ మనకి ఎక్స్టర్నల్ సరౌండింగ్ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉందండి. సో ఇండస్ట్రీస్ లో మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవాలి, కొంచెం టెంపరేచర్స్ అనేవి వేరీ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ లో కూడా మనకి ఎయిర్ కండిషనింగ్ అనేది యూజ్ చేసుకుంటామండి. సో ఏదైనా సరే ఎక్స్టర్నల్ క్లైమాటిక్ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనకి ప్రాపర్టీస్ అనేవి వేరీ చేసుకోవచ్చు. ఆర్ హ్యూమన్ కండిషన్స్ హెల్త్ అండ్ కంఫర్ట్ ఆఫ్ ఆక్యుపెంట్స్ ని బేస్ చేసుకొని మనకి ప్రాపర్టీస్ అనేవి వేరీ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎయిర్ కండిషనింగ్. సో ఎయిర్ కండిషనింగ్ యొక్క ఫ్యాక్టర్స్ ని మనం దేని మీద డిపెండ్ అవుతుందంటే మెయిన్ గా 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందండి. ఫస్ట్ వన్ ఈస్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్, సెకండ్ వన్ ఈస్ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్, థర్డ్ వన్ ఈస్ ప్యూరిటీ ఆఫ్ ఎయిర్ అండ్ ఫోర్త్ వన్ ఈస్ మోషన్ ఆఫ్ ఎయిర్. సో ఈ 4 ఫ్యాక్టర్స్ మీద మనకి మెయిన్ గా డిపెండ్ అవుతుందండి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే టెంపరేచర్ ఆఫ్ ఎయిర్. In air conditioning, the control of temperature means the maintenance of any desirable temperature within an enclosed space, even though the temperature of the outside air is above or below the desired room temperature. సో ఎయిర్ కండిషనింగ్ లో మనం ఏం చేస్తామంటే అండి మనకి మెయిన్గా ఏమనుకున్నాం టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ అనేది మనకి వేరీ చేసుకుంటా అనుకున్నాం. సో ఒక క్లోజ్డ్ ఎన్క్లోజ్డ్ సర్ఫేస్ లో మనకి డిజైరబుల్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని వేరీ చేసుకుంటామండి. సో రూమ్ టెంపరేచర్స్ ని బేస్ చేసుకొని సరౌండింగ్స్ ని బేస్ చేసుకొని ఐదర్ విల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని చేసుకుంటామండి. దిస్ ఈస్ అకంప్లిష్డ్ ఐదర్ బై ఎడిషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద ఎన్క్లోజ్డ్ స్పేస్ యాజ్ వెన్ డిమాండెడ్. సో మనకి ఈ టెంపరేచర్ వేరియేషన్స్ అనేవి మనకి ఎలా చూస్తానంటే ఐదర్ మన హీట్ అనేది యాడ్ చేసుకుంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది ఆర్ హీట్ ని రిమూవ్ చేసుకుంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుందండి. సో ఆ క్లోజర్ సర్ఫేస్ లో మనకు కావాల్సిన డిమాండ్స్ ని బేస్ చేసుకొని ఐదర్ వి విల్ ఇంక్రీజ్ టెంపరేచర్ ఆర్ హీట్ ఎడిషన్ ఆర్ హీట్ రిమూవల్ అనేది చేస్తామండి. ఇట్ మే బి నోటెడ్ దట్ ఏ హ్యూమన్ బీయింగ్ ఫీల్స్ కంఫర్టబుల్ వెన్ ద ఎయిర్ ఈజ్ at 21 degrees centigrade with 56% ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ. సో మనకి హ్యూమన్ కంఫర్ట్స్ ని బేస్ చేసుకొని ఎయిర్ యొక్క కండిషన్స్ అనేవి ఎయిర్ యొక్క కండిషన్స్ లో మనకి మాక్సిమం టెంపరేచర్స్ మనకి ఎంతవరకు అటైన్ చేసుకోవచ్చు అంటే కంఫర్ట్స్ ని బేస్ చేసుకొని 21 degrees centigrade అండి. ఓకే, అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ పర్సెంటేజ్ 56% అండి. సో హ్యూమన్ కంఫర్ట్స్ ని సో మాక్సిమం అంతకన్నా ఎక్కువ టెంపరేచర్స్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోండి. అలానే ఇండస్ట్రీస్ లో మనకి లెస్ టెంపరేచర్స్ అంటే వేరియేషన్స్ బేస్ చేసుకొని చూస్తామండి. అండ్ సెకండ్ వన్ ఇస్ ద హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్. ఓకే, so the control of humidity of air means the decreasing or increasing the moisture content of air
during summer or winter, irrespective, in order to produce comfortable and healthy conditions. సో మనకి కంట్రోల్ ఆఫ్ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ ని మనం మెయిన్ గా ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్స్ ని బేస్ చేసుకొని మనకి వేరీ అవుతుందండి. సో సమ్మర్ ఆర్ వింటర్ లో మనకి కండిషన్స్ ని బేస్ చేసుకొని మనకి వేరీ చేస్తూ ఉంటాం. ఓకేనా, అంటే హ్యూమన్ కంఫర్ట్ ని బేస్ చేసుకొని, హ్యూమన్ కంఫర్ట్ అండ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని వేరీ చేసుకుంటా ఉంటామండి. The control of humidity is not only necessary for human comfort, but it also increases the efficiency of the workers. సో మనకి హ్యూమిడిటీని మనం కంట్రోల్ చేసుకుంటే హ్యూమన్ కంఫర్ట్స్ ని బేస్ చేసుకొని, సో దానివల్ల వర్కర్స్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇండస్ట్రీస్ లో మనకి ఇంక్రీజ్ అవుతుందండి. సో హ్యూమిడిటీ % లెస్ గా ఉందనుకోండి, మనకి డిహ్యూమిడిఫై వర్కర్స్ కి హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయండి. సో అలా కాకుండా ఉండడం కోసం హ్యూమిడిటీని మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల ఎఫిషియన్సీ ఆఫ్ ద వర్కర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. In general, for summer air conditioning, the relative humidity should not be less than 60%, whereas for the winter air conditioning, it should not be more than 40%. సో మనకి ఎయిర్ కండిషనింగ్స్ అనేవి మనకి వింటర్స్ ని సమ్మర్ సీజన్స్ ని బేస్ చేసుకొని టూ టైప్స్ అండి, సమ్మర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ వింటర్ ఎయిర్ కండిషనింగ్ అండి. సో సమ్మర్ ఎయిర్ కండిషనింగ్ లో మనకి రిలేటివ్ హ్యూమిడిటీ లెస్ దాన్ 60% ఉండాలి. మనకి జనరల్ గా హ్యూమన్ కంఫర్ట్స్ ఎంత ఉండాలండి, 56% ఉండాలండి. సో సమ్మర్ లో మనకి లెస్ దాన్ 60% వరకు మనం మెయింటైన్ చేసుకోవాలండి. అదే వింటర్ లో చూసుకుంటే మనకి అట్మాస్ఫియర్ కండిషన్స్ లెస్ దాన్ ఉంటుంది కదండి సరౌండింగ్స్ లో. సో అక్కడ మనకి రిలేటివ్ హ్యూమిడిటీ లెస్ దాన్ 40% అనేది, ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 40%, అంటే లెస్ దాన్ 40% అనేవి మనం అటైన్ చేసుకోవాలండి. సో దీనివల్ల మనకి హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ అనేది మనకి కాన్స్టెంట్ గా అటైన్ అయ్యి ఎఫిషియన్సీ అనేది మనకి వర్కర్స్ లో ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఈస్ ప్యూరిటీ ఆఫ్ ఎయిర్. It is an important factor for the comfort of a human body. సో ప్యూరిటీ ఆఫ్ ఎయిర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. సో హ్యూమన్ కంఫర్ట్ లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ హౌ మచ్ ప్యూరిటీ ఆఫ్ ఎయిర్ వీఆర్ రిసీవింగ్ అండి. It has been noticed that people do not feel comfortable when breathing contaminated air, even if it is within the acceptable temperature and humidity ranges. సో పీపుల్ అనే వాళ్ళండి, అంటే జనరల్ గా మనకి ఎయిర్ లో మనకి ఇంప్యూరిటీస్ అనేవి, కంటామినేటెడ్ ఎయిర్ అనేది ఉందనుకోండి, సో దాన్ని మనకి బ్రీత్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే హెల్త్ ఎఫెక్ట్స్ అనేది వస్తుందండి. సో దానివల్ల మనకి యాక్సెప్టబుల్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ రేంజెస్ కి మనం రీచ్ అవ్వండి. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలంటే ఎయిర్ లోపల ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోవాలండి. It is thus obvious that proper filtration, cleaning and purification of air is essential to keep it free from dust and other impurities. సో మెయిన్ గా మనకి ఎయిర్ లో ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే ఇంప్యూరిటీస్ ని ఫస్ట్ మనం ఫిల్టర్ చేసుకోవాలండి. అండ్ ఫిల్టరేషన్ తర్వాత ఎవ్రీ ప్రాపర్ ఆఫ్ టైమ్ లో మనం క్లీనింగ్ చేసుకోవాలండి. అంటే మనకి ఫిల్టర్స్ ని మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో మనం క్లీన్ చేసుకోవాలి. సో దానివల్ల క్లీనింగ్ చేసుకోవడం వల్ల ఎయిర్ అనేది మనకి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఎయిర్ అనేది మనకి వితౌట్ డస్ట్ పార్టికల్స్ అండ్ ఇంప్యూరిటీస్ అనేవి మనం ఇన్హేల్ చేసుకోగలమండి. అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ఈస్ మోషన్ ఆఫ్ ఎయిర్. The motion or circulation of air is more important factor which should be controlled in order to keep constant temperature throughout the conditioning space. సో ద మోషన్ ఆర్ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేస్తూ మనం కాన్స్టెంట్ టెంపరేచర్ తోటి కండిషనింగ్ స్పేస్ ని త్రూ అవుట్ ద కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. అంటే ఎంత రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్స్ మనకి వేరీ అవుతున్నా సరే మనకి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. ఓకే, it is therefore necessary that there should be equal distribution of air throughout the space to be air conditioned. సో మనకి మెయిన్ గా ఏం చేస్తామంటే అండి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎయిర్ త్రూ అవుట్ ఆఫ్ ద స్పేస్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం వల్ల టెంపరేచర్ అనేది మనకి కాన్స్టెంట్ గా అటైన్ అవుతుందండి. సో మెయిన్ గా మనకి ఎయిర్ కండిషనింగ్ అనేది 4 ఫ్యాక్టర్స్ కదండి. సో టెంపరేచర్ ని మనం విత్ ఇన్ హ్యూమన్ కంఫర్ట్స్ రేంజ్ లో ఐదర్ మనం ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అంటే సరౌండింగ్స్ ని బేస్ చేసుకొని. సెకండ్ ఫ్యాక్టర్ ఈస్ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ అండి. సో హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ అనేది మనకి సమ్మర్ లో వచ్చేటప్పటికి లెస్ దాన్ 60% ఉండాలండి. అండ్ వింటర్ లో వచ్చేటప్పటికి మోర్ దాన్ 40% అనేది ఉండాలండి. అంతకన్నా తక్కువ ఉంటే మనకి హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుందండి. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఈస్ ప్యూరిటీ ఆఫ్ ఎయిర్ ని కన్సిడర్ చేసుకున్నాం కదండి. సో ఎయిర్ ఎప్పుడు మనకి ప్యూర్ ఫామ్ లోనే కన్సిడర్ చేసుకుంటామండి. సో ఇంప్యూర్ ఫామ్ లో మనం ఎయిర్ ని కన్సిడర్ చేసుకోము. సో ఇన్ కేస్ ఇంప్యూర్ ఫామ్ ఉంటే దాన్ని ఎయిర్ ని మనం ఫస్ట్ ఫిల్టర్ చేసుకొని రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో మనం క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రీ ఫ్రమ్ డస్ట్ అండ్ ఇంప్యూరిటీ పార్టికల్స్ అనేవి అటైన్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, మోషన్ ఆఫ్ ఎయిర్ అనేది మనకి
ఎయిర్ అనేది విత్ ఇన్ ద క్లోజ్డ్ సర్ఫేస్ లో మన ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్స్ లో ఉండడం వల్ల కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది అటైన్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వన్, ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇన్ ఎయిర్ కండిషనింగ్. సో ఎయిర్ కండిషనింగ్ లో మనం కంఫర్ట్ జోన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం కదండి. సో టెంపరేచర్ ఈస్ 21 degrees centigrade and the relative humidity is 56% అని చెప్పేసి. సో ద సిస్టమ్ విచ్ రిలేటివ్లీ controls these conditions to produce the desired effects upon the occupants of the space is known as air conditioning system. సో మన ఏ సిస్టమ్స్ అయితే కన్సిడర్ చేసుకొని మన కండిషన్స్ అనేవి డిజైరబుల్ ఎఫెక్ట్స్ తోటి ఆక్యుపెంట్ స్పేస్ లో కన్సిడర్ చేసుకుంటాము, ఆ కండిషనింగ్స్ ని మనం ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అనుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇన్ అన్ ఎయిర్ కండిషనింగ్స్. సో మనకి ఎయిర్ కండిషనింగ్స్ లో మనకి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అనేవి యూజ్ చేస్తామండి. సమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్స్ హియర్ గివెన్ ఆర్ 6 ఎక్విప్మెంట్స్ గురించి ఇచ్చారండి. ఫస్ట్ వన్ ఈజ్ సర్క్యులేషన్ ఆఫ్ ఫ్యాన్. The main function of the fan is to remove air to and from the room. సో మెయిన్ గా మనకి ఎయిర్ కండిషనింగ్ లో ఫ్యాన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే అండి, మనకి ఎయిర్ ని మనకి రిమూవ్ చేస్తుంది ఆర్ ఎయిర్ ని మనకి ఇమర్స్ చేస్తుందండి రూమ్ లోకి. నెక్స్ట్ వన్ ఈస్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్. ఇట్ ఈస్ ఏ యూనిట్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ cooling and dehumidifying process for summer air conditioning or heating and humidification process for winter air conditioning. సో ఎయిర్ కండిషనింగ్ యూనిట్స్ అనేవి మనకి సీజన్స్ పెట్టి వేరీ చేసుకుంటా అని చెప్పాను కదండి ప్రీవియస్ గా. సో సమ్మర్ ఎయిర్ కండిషనింగ్, వింటర్ ఎయిర్ కండిషనింగ్. సో సమ్మర్ లో మనకి ఏం చేస్తుందంటే అండి, మనకు ఉన్నదానికన్నా అంటే సరౌండింగ్స్ కన్నా మనకి టెంపరేచర్స్ అనేవి కూల్ చేసుకుంటామండి. హ్యూమిడిఫై కూడా డీహ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అనేది చూస్తామండి. సపోజ్ మనకి వింటర్ ఎయిర్ కండిషనింగ్ తీసుకున్నాం అనుకోండి, సో సరౌండింగ్స్ కన్నా మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి మనం హీటింగ్ చేసుకుంటాం అండి, అంటే టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేసుకుంటాం. అండ్ హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అనేది మనకి హ్యూమిడిఫికేషన్ అనేది ఉన్నదానికన్నా మనకి మోర్ దాన్ అటైన్ చేసుకోవడానికి చూస్తామండి. ఓకే, అండ్ థర్డ్ ఎక్విప్మెంట్ ఈస్ సప్లై డక్ట్ అండి. ఇట్ డైరెక్ట్స్ ద కండిషనింగ్ ఎయిర్ ఫ్రమ్ ద సర్క్యులేటింగ్ ఫ్యాన్ టు ద స్పేస్ టు బి ఎయిర్ కండిషనింగ్ అట్ ప్రాపర్ యూనిట్. సో మనకి సప్లై డక్ట్స్ లో ఏం చేస్తామంటే అండి, మన కండిషనింగ్ ఎయిర్ అనేది సర్క్యులేటింగ్ ఫ్యాన్ ని త్రూ అవుట్ ఆఫ్ ద స్పేస్ లో మనకి ప్రాపర్ యూనిట్ లో మనం కండిషన్ చేసుకుంటాం. సో దానికోసం మనం డక్ట్స్ అనేవి యూజ్ చేసుకుంటామండి. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ సప్లై అవుట్లెట్స్. దీస్ ఆర్ గ్రిల్స్ విచ్ డిస్ట్రిబ్యూట్ ద ఎయిర్ కండిషనింగ్ ఈవెన్లీ ఇన్ ద రూమ్స్. సో సప్లై అవుట్లెట్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే అండి, సో సప్లై అవుట్లెట్స్ అనేవి గ్రిల్స్ లో ఉంటాయండి. సో ఈ గ్రిల్స్ ఫార్మ్స్ లో మనకి ఎయిర్ అనేది త్రూ అవుట్ ద క్లోజర్ సర్ఫేస్ లో మనకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం కోసం సప్లై అవుట్లెట్స్ అనేవి యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వన్ ఈస్ రిటర్న్ అవుట్లెట్స్. దీస్ ఆర్ ద ఓపెనింగ్స్ ఇన్ ద రూమ్ సర్ఫేస్ విచ్ అలో ద రూమ్ ఎయిర్ టు ద రిటర్న్ ద అవుట్లెట్ టు ఎంటర్ ద రిటర్న్ డక్ట్. సో రిటర్న్ అవుట్లెట్స్ వల్ల యూజ్ ఏంటంటే అండి, సో రూమ్ సర్ఫేస్ ని ఓపెన్ చేసినప్పుడు మనకి రూమ్ లోపల ఎయిర్ ని ఎలో చేస్తుందండి. అండ్ ఎలో చేసిన ఎయిర్ ని అగైన్ మనకి రిటర్న్ అవుట్లెట్ ని యూజ్ చేసుకొని రీసైకిల్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద రిటర్న్ అవుట్లెట్స్ అండి. నెక్స్ట్ వన్ ఈస్ ద ఫిల్టర్స్. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఫిల్టర్ ఈస్ టు రిమూవ్ డర్ట్ అండ్ అదర్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఫ్రమ్ ద ఎయిర్. సో మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఫిల్టర్స్, సో నేమ్ లోనే రిప్రజెంట్ చేస్తున్నాం అండి, ఫిల్టరేషన్ చేస్తున్నాము అని. సో మెయిన్ గా ఫిల్టర్ యొక్క పర్పస్ ఏంటంటే అండి, ఎయిర్ లోపల కంటామినేటెడ్ ఎయిర్ ఏమైనా ఉంటే ఆ డస్ట్ పార్టికల్స్, డర్ట్ పార్టికల్స్ ఉంటే ఆ డస్ట్ అండ్ డర్ట్ పార్టికల్స్ ని రిమూవ్ చేస్తుందండి. అండ్ ఆల్సో ఎయిర్ లో మనకి మైక్రోబయాలజికల్ బ్యాక్టీరియాస్ అనేవి ఉంటాయండి. సో బ్యాక్టీరియాస్ అనేవి మనకి ఈజీగా క్లోజ్డ్ సర్ఫేస్ లో మనకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి బ్యాక్టీరియాని కూడా మనకి ఫిల్టరేషన్ యూజ్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద వేరియస్ ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇన్ ఎయిర్ కండిషనింగ్: సర్క్యులేటింగ్ ఫ్యాన్, ఎయిర్ కండిషనింగ్ యూనిట్, సప్లై డక్ట్, సప్లై అవుట్లెట్స్, రిటర్న్ అవుట్లెట్స్ అండ్ ఫిల్టర్స్. సో మన 60 యూనిట్ లో ఈ టోటల్ గా ఈ ఎక్విప్మెంట్స్, ప్రతి ఎక్విప్మెంట్స్ యొక్క క్లాసిఫికేషన్స్, ఫంక్షన్స్, బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ గురించి మనం స్టడీ చేస్తామండి. క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్. సో ఎయిర్ కండిషన్స్ యొక్క క్లాసిఫికేషన్స్ వచ్చేటప్పటికండి 3 క్లాసిఫికేషన్స్ అండి. ఫస్ట్ వన్ అకార్డింగ్ టు ద పర్పస్. సో పర్పస్ ని బేస్ చేసుకొని ఎయిర్ కండిషనింగ్స్ అనేవి 2 టైప్స్ అండి: కంఫర్ట్ ఎయిర్ కండిషనింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎయిర్ కండిషనింగ్. అంటే మనం హ్యూమన్ ని బేస్ చేసుకొని, మన హ్యూమన్ పర్పస్ కి బేస్ చేసుకొని మనకి టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని వేరీ చేస్తే ఆ ఎయిర్ కండిషనింగ్ మనం కంఫర్ట్ ఎయిర్ కండిషనింగ్ అంటామండి. సో ఇండస్ట్రీస్ లో వర్కర్స్ ని అండ్ ఎక్విప్మెంట్స్ ని బేస్ చేసుకొని మనకి ఎయిర్ కండిషనింగ్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ ని మనం చేంజ్ చేస్తే దాన్ని ఇండస్ట్రియల్ ఎయిర్ కండిషనింగ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. అండ్ సెకండ్ వన్ ఈస్ అకార్డింగ్ టు ద సీజన్ ఆఫ్ ద ఇయర్. సో మనకి సీజన్ ఆఫ్ ద ఇయర్ లో సీజన్స్ ని బేస్ చేసుకొని ఎయిర్ కండిషనింగ్స్ అనేవి 3 టైప్స్ అండి. సో సమ్మర్ ఎయిర్ కండిషనింగ్, వింటర్ ఎయిర్ కండిషనింగ్, ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్.
సో వింటర్ ఎయిర్ కండిషనింగ్ వచ్చేటప్పటికి విత్ ఇన్ ద వింటర్ సీజన్ లో మనం యూస్ చేస్తామండి. సో సమ్మర్ ఎయిర్ కండిషనింగ్ సమ్మర్ సీజన్ లో యూస్ చేస్తాం. ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ వచ్చేటప్పటికి త్రూ అవుట్ ఆఫ్ ద ఇయర్ మనం యూస్ చేసుకుంటూ వింటర్ లో మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటాం అండి, సమ్మర్ లో టెంపరేచర్ ని డిక్రీజ్ చేసుకుంటాం. సో ఇలా మనకి టెంపరేచర్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ లో మన టెంపరేచర్స్ ని రిలేటివ్ హ్యూమిడిటీస్ ని వేరీ చేసుకుంటా ఒకే ఎయిర్ కండిషనింగ్ ని యూస్ చేస్తే ఆ ఎయిర్ కండిషనింగ్ ని ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం అండి. And third classification is according to the arrangement of the equipments. సో ఎక్విప్మెంట్స్ అరేంజ్మెంట్ అంటే మనకి ప్రీవియస్ స్లైడ్ లో మనం డిస్కస్ చేసుకున్నాం కదండి, ఎక్విప్మెంట్స్ అనేవి మనకి 6 ఎక్విప్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఆ ఎక్విప్మెంట్స్ ని బేస్ చేసుకొని మనకి క్లాసిఫికేషన్స్ 2 టైప్స్ అండి, యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ అండ్ సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ అండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, క్లాసిఫికేషన్స్ లో ఒక్కొక్క దాని గురించి మనం స్టడీ చేస్తామండి. సో ఫస్ట్ వన్ ఈస్ కంఫర్ట్ ఎయిర్ కండిషనింగ్. ఓకే, సో ఇన్ కంఫర్ట్ ఎయిర్ కండిషనింగ్ ద ఎయిర్ ఈస్ వాట్ టు ద రిక్వైర్డ్ డ్రై బల్బ్ టెంపరేచర్ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ ఫర్ హ్యూమన్ హెల్త్, కంఫర్ట్ అండ్ ఎఫిషియన్సీ. సో కంఫర్ట్ ఎయిర్ కండిషనింగ్ లోనండి, సో మన ఎయిర్ ఏం చేస్తామంటే డ్రై బల్బ్ టెంపరేచర్ కి రిక్వైర్డ్ డ్రై బల్బ్ టెంపరేచర్, రిలేటివ్ హ్యూమిడిటీకి మన హ్యూమన్ హెల్త్ అండ్ కంఫర్ట్ అండ్ ఎఫిషియన్సీకి మనం రీచ్ అయ్యేటట్టు మనం డిజైన్ చేసుకుంటామండి. ఇఫ్ సఫిషియంట్ డేటా ఆఫ్ ద రిక్వైర్డ్ కండిషనింగ్ ఈస్ నాట్ గివెన్, it is to be assumed to be 21 degrees centigrade of dry bulb temperature and 50% of the relative humidity. సో మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటేనండి, మనకి కాంటినెంట్స్ టు కాంటినెంట్స్ కి మనకి సీజన్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయండి. ఓకే, సో మనకి ఒక్కొక్క కంట్రీస్ లో మనకి ఒక్కొక్కసారి టెంపరేచర్స్ ఆఫ్ సమ్మర్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి మీడియం టెంపరేచర్స్ అనేవి ఉండవు అండి. సో అలా మనకి సఫిషియంట్ డేటాని మనకి ప్రాపర్ గా ఇవ్వలేదు కాబట్టి త్రూ అవుట్ ఆఫ్ ద వరల్డ్ మనం కొంత టెంపరేచర్, ఒక ఎజ్యూమ్ టెంపరేచర్ ని తీసుకున్నాం అంటే డ్రై బల్బ్ టెంపరేచర్ యాజ్ 21 డిగ్రీ సెంటిగ్రేడ్, రిలేటివ్ హ్యూమిడిటీ యాజ్ 50% అని ఎజ్యూమ్ చేసుకుంటామండి. సో దట్ సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్, సో సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఎలా ఎజ్యూమ్ చేసుకుంటామంటే అండి, మనకి at 21 degrees centigrade dry bulb temperature, 50% of relative humidity లో for residents or private office లో మనకి sensible heat factor as 0.9 అండి. For restaurants or busy office లో మనకి sensible heat factors as 0.8. Auditoriums or cinema halls sensible heat factor is maintained at 0.7. Ballroom, dance hall etc. మనకి sensible factor వచ్చేటప్పటికి heat factor 0.6 అండి. The comfort air conditioning may be adopted for homes, office, shops, restaurants, theaters, hospitals, schools, etc. సో మనకి కంఫర్ట్ ఎయిర్ కండిషనింగ్ 21 డిగ్రీ సెంటిగ్రేడ్ 50% రిలేటివ్ హ్యూమిడిటీ వచ్చేటప్పటికి మెయిన్ గా మనకి హోమ్స్, ఆఫీసెస్, షాప్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, స్కూల్స్ లో ఎక్కువగా మనకి యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద కంఫర్ట్ ఎయిర్ కండిషనింగ్ అండి. సో కంఫర్ట్ ఎయిర్ కండిషనింగ్ లో మనకి ప్రాబ్లమ్స్ చూడండి. An air conditioning plant is required to supply 60 meter cube of air per minute at dry bulb temperature of 21 degrees centigrade and 55% of relative humidity. The outside air is at dry bulb temperature of 28 degrees centigrade and 60% of relative humidity. Determine the mass of the water drain and capacity of the cooling air coil. Assume the air conditioning plant first to be dehumidified and then it to cool the air. సో మనకి ప్రాబ్లంలో ఏం చెప్పారంటే అండి, ఒక ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ ఇచ్చారండి. సో ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ కి సప్లై అమౌంట్ ఆఫ్ ఎయిర్ ని మనం సప్లై చేస్తున్నాం ఎట్ కంఫర్ట్ కండిషన్స్. సో ఇక్కడ మనకి కంఫర్ట్ కండిషన్స్ అనే ప్రాబ్లంలో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే అండి, సో మనకి ప్రాబ్లంలో చూడండి, మనకి 21 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ 55% ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ వచ్చేటప్పటికి మనకి కంఫర్ట్ ఎయిర్ కండిషనింగ్ రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది కంఫర్ట్ ఎయిర్ కండిషనింగ్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. సో అవుట్ సైడ్ మనకి రూమ్ అవుట్ సైడ్ సరౌండింగ్ టెంపరేచర్ ఎంత ఇచ్చారండి, డ్రై బల్బ్ టెంపరేచర్ ఆఫ్ 28 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ 60% ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ అని రిప్రజెంట్ చేశారండి. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారండి, ఇక్కడ 2 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో అన్నోన్ పారామీటర్స్ ఏంటండి, మాస్ ఆఫ్ ద వాటర్ డ్రెయిన్ అంటే మనకి 21 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి 28 to 21 కి రావడానికి మాస్ ఆఫ్ ద ఎయిర్ ఎంత రిమూవ్ అయింది అండ్ కెపాసిటీ ఆఫ్ ద కూలింగ్ కాయిల్ ఎంత ఉందనేది రిప్రజెంట్ చేయమని చెప్పారండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో కెపాసిటీ అంటే మనకి ప్రాసెస్ రిమూవ్ చేసుకోవడం కోసం కూలింగ్ కాయిల్ యొక్క కెపాసిటీ ఎంత ఉందనేది మనం క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ అనేది మనకి డీహ్యూమిడిఫై అవుతుంది అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నారండి.
సో ప్రాబ్లంలో మనకి గివెన్ డేటా చూడండి, మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ వాల్యూమ్ రిప్రజెంట్ చేశారండి. అవుట్ సైడ్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఇస్ 60 మీటర్ క్యూబ్ పర్ మినిట్ అండి. అండ్ డ్రై బల్బ్ టెంపరేచర్ మనకి ఎంత రిప్రజెంట్ చేశారండి, మనకి డ్రై బల్బ్ టెంపరేచర్ మనకి అవుట్ సైడ్ నుంచి మనకి హీట్ ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి మనకి రూమ్ క్లోజ్డ్ వెజల్ లో ఉన్న దాన్ని సెకండ్ కండిషన్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, అంటే అవుట్లెట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఎంతండి మనకి అవుట్లెట్ అంటే రూమ్ టెంపరేచర్ ఎంత ఇచ్చారండి, 21 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, నెక్స్ట్ రిలేటివ్ హ్యూమిడిటీ ఎంత ఇచ్చారండి, 55% ఇచ్చారండి. అండ్ సరౌండింగ్ టెంపరేచర్ అంటే ఇనీషియల్ టెంపరేచర్స్ ఎంత ఇచ్చారండి, 28 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ ఈస్ 60% అని రిప్రజెంట్ చేశారండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ అన్నోన్ పారామీటర్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారండి, మాస్ ఆఫ్ ద వాటర్ డ్రైన్, ఎంత మాస్ ఆఫ్ వాటర్ డ్రైన్ అయింది అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారండి. సో మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం మాస్ ఆఫ్ ద వాటర్ మనకి ఫార్ములా ఏంటండి, సో మాస్ ని క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఫార్ములా ఏంటి, ఎంఏ ఇంటూ W1 మైనస్ W2 అని. సో ఇక్కడ మనకి అన్నోన్ పారామీటర్స్ ఏంటండి, 3 అన్నోన్ పారామీటర్స్ ఉన్నాయి. ఎంఏ మాస్ ఆఫ్ ద ఎయిర్ సర్క్యులేటెడ్, W1 స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఎట్ ద పాయింట్ 1 అంటే అవుట్ సరౌండింగ్ టెంపరేచర్ లోనండి, W2 స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఆఫ్ ద ఎయిర్ ఎట్ క్లోజ్డ్ వెజల్. సో ఈ 3 అన్నోన్ పారామీటర్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో ఫస్ట్ మనం ఇక్కడ అన్నోన్ పారామీటర్ మనం W1 స్పెసిఫిక్ హ్యూమిడిటీస్ ఎట్ పాయింట్ 1 అండ్ పాయింట్ 2 అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మనకి క్లోజ్డ్ వెజల్ అండ్ సరౌండింగ్ టెంపరేచర్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం ఫస్ట్ ఆర్ఎండ్ఏసి మనకి డేటా బుక్స్ ని యూజ్ చేసుకొని ఎయిర్ దగ్గర మనకి డ్రై బల్బ్ టెంపరేచర్, స్పెసిఫిక్ హ్యూమిడిటీ మనకి సైకోమెట్రిక్ చార్ట్స్ యూజ్ చేస్తామండి. సో మనకి ఎయిర్ ఆర్ఎండ్ఏసి మనకి డేటా బుక్స్ లో ఆర్ సైకోమెట్రిక్ చార్ట్స్ అనేవి యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అంటే అండి, మనకి సైకోమెట్రిక్ చార్ట్స్ లో ఎక్స్ యాక్సిస్ లో డ్రై బల్బ్ టెంపరేచర్, వై యాక్సిస్ లో స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఉంటుందండి. సో మనకి ఆల్రెడీ మనకి ఫస్ట్ పాయింట్ అంటే మనకి ఇన్సైడ్ సరౌండింగ్ టెంపరేచర్ ఎంత ఇచ్చారంటే 60% ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ దగ్గర మనకి స్పెసిఫిక్ ఎంథాల్పీ ఎంత ఉందనేది ఫస్ట్ చూస్తామండి. ఓకే, అండ్ 55% రిలేటివ్ హ్యూమిడిటీ దగ్గర మనకి ఎంథాల్పీస్ ఎంత ఉన్నాయి అనేది మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ క్యాలిక్యులేట్ చేస్తామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఇనిషియల్ కండిషన్ ఆఫ్ ఎయిర్ ఎట్ 28 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ డ్రై బల్బ్ టెంపరేచర్ ఆఫ్ 60% రిలేటివ్ హ్యూమిడిటీ ఆన్ ద సైకోమెట్రిక్ చార్ట్స్ రిప్రజెంట్ చేసుకుంటే మనకి ఫస్ట్ మనకి 0.1 అనేది వస్తుందండి. సో మనకి 0.1 అంటే స్పెసిఫిక్ హ్యూమిడిటీ వస్తుందండి. సో మనకి టాప్ లో కన్సిడర్ చేసుకుంటే మనకి ఎంథాల్పీస్ వస్తుందండి. సో మనకి చార్ట్స్ కన్సిడర్ చేసుకొని 60% ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ లైన్ ని మనకి హారిజంటల్ లైన్ అనేది స్పెసిఫిక్ హ్యూమిడిటీలో రిప్రజెంట్ చేస్తే స్పెసిఫిక్ హ్యూమిడిటీ అట్ 0.1 వస్తుందండి. అలానే 55% ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీని మనకి హారిజంటల్ లైన్ తోటి రిప్రజెంట్ చేసుకుంటే వై యాక్సిస్ దగ్గర ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుందండి. ఆ పాయింట్ ని W2 అని రిప్రజెంట్ చేస్తాం. సో స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ ఎట్ 0.1 అంటే 60% ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ దగ్గర ఎంత వచ్చిందంటే W1 0.0142 kg/kg ఆఫ్ డ్రై ఎయిర్. మనం డ్రై బల్బ్ టెంపరేచర్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. సో స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ ఎట్ 0.2 ని కన్సిడర్ చేసుకుంటే అంటే 55% ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ కన్సిడర్ చేస్తే 0.0084 kg/kg ఆఫ్ డ్రై ఎయిర్ అండి. ఓకే, సో చూడండి స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎట్ 0.2 మనకి ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది రిప్రజెంట్ చేయలేదండి, అట్ అవుట్లెట్ అనేది రిప్రజెంట్ చేశారు. సో ఎంత ఇచ్చారండి, సో 60 మీటర్ క్యూబ్ పర్ మినిట్. సో మీటర్ క్యూబ్ పర్ మినిట్ ని మనం ఏం చేస్తామంటే కేజీస్ ఆఫ్ డ్రై ఎయిర్స్ తోటి మనకి ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటాం. సో ఎలా కన్వర్ట్, మీటర్ క్యూబ్ పర్ కేజీ ఆఫ్ డ్రై ఎయిర్ ఎంత వచ్చిందండి, 0.845 మీటర్ క్యూబ్ పర్ కేజీ ఆఫ్ డ్రై ఎయిర్ అండి. సో ఇది కూడా మనకి సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి రిప్రజెంట్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ 2 అన్నోన్ పారామీటర్స్ వచ్చేసినాయి అండి, W1 అండ్ W2 క్యాలిక్యులేట్ చేసాం. అగైన్ ఇక్కడ అన్నోన్ పారామీటర్ ఏంటండి, మాస్ ఆఫ్ ఎయిర్ సర్క్యులేటెడ్. ఓకేనండి, సో మాస్ ఆఫ్ ఎయిర్ సర్క్యులేటెడ్ కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మాస్ ఆఫ్ ఎయిర్ సర్క్యులేటెడ్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ MA. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఓకే specific volume or at 0.2 to the specific volume relative specific volume అండి. సో స్పెసిఫిక్ వాల్యూమ్ ఎంత ఇచ్చారండి, అవుట్ సైడ్ 60 బై మనకి స్పెసిఫిక్ వాల్యూమ్ ఎంత రిప్రజెంట్ చేశారండి, 0.845 అండి. సో మనకి ఎంత వచ్చింది, మాస్ ఆఫ్ ద ఎయిర్ సర్క్యులేటెడ్ kg/minute అండి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ యూనిట్స్ V2 కి యూనిట్స్ ఏంటండి, స్పెసిఫిక్ వాల్యూమ్ ఎట్ 0.2 కి మీటర్ క్యూబ్ పర్ మినిట్ అండి. సో మీటర్ క్యూబ్ పర్ మినిట్ into ఓకే బై మీటర్ క్యూబ్ పర్ కేజీ అండి. సో మీటర్ క్యూబ్ పర్
కేజీ కన్సిడర్ చేస్తే మనకి రెసిప్రోకల్ అయినప్పుడు మీటర్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుందండి. సో మనకి యూనిట్స్ ఏమొస్తుందండి కేజీ పర్ మినిట్ అండి. ఓకే, సో మాస్ ఆఫ్ ద ఎయిర్ డ్రైన్ వాటర్ డ్రైన్ ఎంత వస్తుందండి ఎంఏ ఇంటూ W1 మైనస్ W2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీ పర్ మినిట్స్ లో వచ్చిందండి. కానీ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీ పర్ అవర్స్ లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి అవర్స్ ని మినిట్స్ ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes కదండి. సో ఇంటూ 60 చేస్తున్నాం అండి. సో ఆన్సర్ ఎంత వస్తుంది 24.72 kg per hour అండి. ఓకే, సో దీంతో ఫస్ట్ పారామీటర్ అన్నోన్ పారామీటర్ క్యాలిక్యులేట్ చేసామండి. సో సెకండ్ అన్నోన్ పారామీటర్ అండి కెపాసిటీ ఆఫ్ ద కూలింగ్ కాయిల్. ఓకే, సో ఆల్రెడీ మనకి సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి మనకి ఎంథాల్పీస్ H1 H2 కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటా అనుకున్నాం కదండి. సో ఎంథాల్పీ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఎయిర్ H1 ఎంత వచ్చిందండి. సో అంటే మనకి 60% రిలేటివ్ హ్యూమిడిటీకి మనకి ఎంథాల్పీస్ కి వర్టికల్ గా మనకు లైన్ రిప్రజెంట్ చేసుకుంటే మనకి ఎంథాల్పీస్ వచ్చిందండి. సో H1 ఎంత వచ్చిందండి 64.8 kilojoules per kg ఆఫ్ డ్రై ఎయిర్ అండి. నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ ఎయిర్ ఎట్ పాయింట్ 2 H2 ఎంత అండి 42.4 kilojoules per kg ఆఫ్ డ్రై ఎయిర్. సో కెపాసిటీ ఆఫ్ కూలింగ్ కాయిల్ ఫార్ములా ఏంటండి ఎంఏ ఇంటూ H1 మైనస్ H2. సో ఆల్రెడీ మన మాస్ ఆఫ్ ద ఎయిర్ డ్రైన్ ఎంత వచ్చిందండి 71 ఇంటూ ఎంథాల్పీ ఎట్ ఫస్ట్ పాయింట్ మైనస్ ఎంథాల్పీ ఎట్ సెకండ్ పాయింట్ కన్సిడర్ చేసుకుంటే 1590.4 kilojoules per minute. So we have to convert kilojoules per minute in terms of tons లోకి ఎలా కన్వర్ట్ చేస్తామండి 1 ton is equal to 210 kilojoules per minute అండి. సో బై 210 సో ఎంత వస్తుందండి 7.57 tons వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎయిర్ కండిషనింగ్. It is an important system of air conditioning these days in which it is inside of air dry bulb temperature and relative humidity of air is kept constant for proper working of the machines and for the research and manufacturing process. సో మనకి ఇండస్ట్రియల్ ఎయిర్ కండిషనింగ్ వచ్చేటప్పటికండి జనరల్ గా మనకి డ్రై బల్బ్ టెంపరేచర్ రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ ని మనం కాన్స్టెంట్ గా పెడతామండి. కానీ వర్కింగ్ మిషన్స్ ని బేస్ చేసుకొని మనకి రీసెర్చ్ వర్కింగ్ మిషన్స్ వర్క్ అవుతున్నప్పుడు మ్యానుఫ్యాక్చర్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనకి అక్కడ టెంపరేచర్ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ అనేది మనకి వేరీ అవుతుందండి. Some of the sophisticated electronic and other machines need to be particularly dry bulb temperature and relative humidity. సో మనకి ఏమవుతుందంటే అండి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్స్ దగ్గర అలానే మనకి మెషిన్స్ దగ్గర మనకి సఫిస్టికేషన్ వస్తుంది. ఎందుకని రిలేటివ్ హ్యూమిడిటీ అనేది ఇక్కడ వేరీ అవుతుంది, టెంపరేచర్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుందండి. సో అలాంటి కండిషన్స్ లో సమ్ టైమ్స్ దీస్ మెషిన్స్ ఆల్సో రిక్వైర్ ఏ పర్టిక్యులర్ మెథడ్ ఆఫ్ ఎ సైకోమెట్రిక్ ప్రాసెస్. దిస్ టైప్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్. సో చూడండి మనకి మెషిన్స్ దగ్గర కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానీ రీసెర్చ్ పర్పస్ ఎలక్ట్రానిక్ గూడ్స్ దగ్గర మనకి టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ కూడా మనకి వేరీ అవుతుంది. సో దానివల్ల అక్కడ వర్క్ చేస్తున్న వర్కింగ్ మెన్స్ కి మనకి సఫిస్టికేషన్ వస్తుంది. సో దానికోసం మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ ని మనం వేరీ చేసుకోవాలండి. సో ఆ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ ని మన ఇండస్ట్రీస్ లో కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎయిర్ కండిషనింగ్ యొక్క ప్రాపర్టీస్ ని మన ఇండస్ట్రియల్ ఎయిర్ కండిషనింగ్ అని రిప్రజెంట్ చేస్తున్నామండి. దిస్ టైప్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ మనం మెయిన్ గా ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే అండి టెక్స్టైల్ మిల్స్, పేపర్ మిల్స్, మెషిన్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, టూల్ రూమ్స్, ఫోటో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎక్సెట్రా. సో ప్రాబ్లం చూడండి ఇండస్ట్రియల్ ఎయిర్ కండిషనింగ్ మీద. ఫాలోయింగ్ డేటా రిఫర్స్ టు అన్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ టు బి డిజైన్డ్ ఫర్ అన్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఫర్ హాట్ అండ్ వెట్ క్లైమేట్. ఓకే, outside condition is equal to 30 degrees centigrade of dry bulb temperature and 75% of relative humidity. Required inside condition is equal to 20 degrees centigrade of dry bulb temperature and 60% of relative humidity. The required condition is to be achieved first by cooling and dehumidifying and then by heating. If 20 meter cube of air is observed by the plant every minute, find capacity of the cooling coil in tons of refrigeration, capacity of the heating coil in kilowatts, amount of the water removed per hour, bypass factor of the heating coil if its surface is 35 degrees centigrade. సో ప్రాబ్లంలో ఏం రిప్రజెంట్ చేశారంట అండి మనకి ఎయిర్ కండిషనింగ్ రిఫరెన్స్ కింద ఇండస్ట్రియల్ ఎయిర్ కండిషనింగ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. సో అవుట్ సైడ్ కండిషనింగ్ వచ్చేటప్పటికి 30 degrees centigrade డ్రై బల్బ్ టెంపరేచర్ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ 75%. సో మనకి కావాల్సింది ఏంటండి మనకి రిక్వైర్డ్ కండిషన్స్ ఎంత కావాలి 20 degrees of centigrade ఆఫ్ డ్రై బల్బ్ టెంపరేచర్ అండ్ 60% ఆఫ్ రిక్వైర్డ్ హ్యూమిడిటీ కావాలండి. సో దీనికోసం మనం ఏం చేస్తున్నాం మనం ఫస్ట్ మనం కూల్ చేసుకొని అంటే ఉన్న 30 degrees centigrade ని 20 degrees centigrade లో కావాలి కాబట్టి ఫస్ట్ కూల్ చేసుకొని డీహ్యూమిడిఫై చేసుకుంటామండి అండ్ దెన్ హీట్ చేసుకుంటాం. సో ఇలా హీటింగ్ చేసుకుంటే మనకి 20 meter cube ఆఫ్ ఎయిర్ పర్ మినిట్ అనేది మనకి అబ్జర్వ్ అవుతుందండి. సో మనకి ఇక్కడ 4 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పారండి. ఓకే,
సో మనకి సర్ఫేస్ టెంపరేచర్ ఎంత రిప్రజెంట్ చేశారండి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ సర్ఫేస్ టెంపరేచర్ రిప్రజెంట్ చేశారండి. ఓకే, సో గివెన్ డేటా చూడండి, డ్రై బ్లడ్ టెంపరేచర్ ఓకే మనకి ఎంత ఉందండి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ 75% ఉంది. ఓకే, మనకి రిక్వైర్డ్ అవుట్ సైడ్ టెంపరేచర్ ఎంత ఇచ్చారండి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ని మనకి రిక్వైర్డ్ కావాలి కాబట్టి TD3 ఓకేనండి. అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ 53 ఈజ్ ఈక్వల్ టు 60%. అండ్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఎంత రిప్రజెంట్ చేశారండి V1 ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్, స్పెసిఫిక్ హ్యూమిడిటీ 20 మీటర్ క్యూబ్ పర్ మినిట్ రిప్రజెంట్ చేశారండి. అండ్ మనకి టెంపరేచర్ ఎంత రిప్రజెంట్ చేశారండి TD4 అంటే మనకి సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఇచ్చారండి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ అన్నోన్ పారామీటర్ కెపాసిటీ ఆఫ్ కూలింగ్ కాయిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫ్రిజరేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో కెపాసిటీ ఆఫ్ కూలింగ్ కాయిల్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనకి డ్రై బల్బ్ టెంపరేచర్ ఎట్ 30 డిగ్రీస్ తీసుకుంటామండి. సో మనం సైకోమెట్రిక్ చార్ట్స్ ని కన్సిడర్ చేసుకొని ఆర్ సైకోమెట్రిక్ చార్ట్స్ లో మనకి ఎక్స్ యాక్సిస్ లో డ్రై బల్బ్ టెంపరేచర్, వై యాక్సిస్ లో రిలేటివ్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఉంటుంది కదండి. సో స్పెసిఫిక్ హ్యూమిడిటీని రిప్రజెంట్ చేసుకుంటామండి. అండ్ మనకి ఇక్కడ స్పెసిఫిక్ హ్యూమిడిటీ W1 W2 క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, సో మనకి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ డ్రై బల్బ్ టెంపరేచర్ దగ్గర రిలేటివ్ హ్యూమిడిటీ ఎంత ఉందండి సో 75% ఉందండి. అలానే మనకి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ డిజైర్ టెంపరేచర్స్ దగ్గర ఎంత ఉందండి స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఎంత ఉందండి 60% ఉందండి. సో అక్కడ మనకి స్పెసిఫిక్ హ్యూమిడిటీ W1 W2 క్యాలిక్యులేట్ చేస్తామండి. రిలేటివ్ హ్యూమిడిటీస్ బేస్ చేసుకొని W1 W2 క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకేనండి, సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తానండి పాయింట్స్ దగ్గర అబ్జర్వ్ చేసుకుంటే సైకోమెట్రిక్ చార్ట్స్ లో మనకి సెకండ్ పాయింట్ దగ్గర నుంచి మనకి హారిజంటల్ అంటే at 75% ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ దగ్గర మనం హారిజంటల్ లైన్ ని రిప్రజెంట్ చేస్తాం. ఆ లైన్ ని 2' అంటామండి. అండ్ మనకి డిజైర్ టెంపరేచర్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హారిజంటల్ లైన్ రిప్రజెంట్ చేసుకుంటామండి. సో దాన్ని 2 అనుకుంటామండి. సో మనకి ఇక్కడ డీహ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అన్నాం కదండి. సో 2' అనేది సాచురేషన్ కర్వ్ అనేది హారిజంటల్ లైన్ లో రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే, సో మనకి చార్ట్స్ లో 1-2'. ఓకే, సో 1-2' ఏం రిప్రజెంట్ చేస్తుందండి 1-2' represents the sensible cooling and 2' to 2 represents the dehumidifying and 2 to 3 represents the సెన్సిబుల్ హీటింగ్ అండి. సో మనకి ఇక్కడ అన్నోన్ పారామీటర్స్ మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి స్పెసిఫిక్ హ్యూమిడిటీ W1, స్పెసిఫిక్ హ్యూమిడిటీ W2 అండ్ ఎంథాల్పీస్ మనకి డీహ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ లో మనకి ఎంథాల్పీస్ ఇనిషియల్ దగ్గర H1 అండ్ డిజైర్డ్ కండిషన్స్ దగ్గర H2 అండి. అండ్ ఎట్ పాయింట్ 2 దగ్గర మనకి సాచురేషన్ కర్వ్ దగ్గర మనకి స్పెసిఫిక్ ఎంథాల్పీ అనేది H2 క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకే, సో మనకి ఇక్కడ 5 అన్నోన్ పారామీటర్స్ చార్ట్స్ ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ వన్ ఎంథాల్పీ ఎట్ పాయింట్ 1 ఎంత వచ్చిందండి H1 81.8 kilojoules per kg of dry air. Enthalpy of air at point 2 H2 34.2 kilojoules per kg of dry air. So mass of the air observed మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి V1 by VS1 20 by 0.866 22.6 kg per minute అండి. నెక్స్ట్ కెపాసిటీ ఆఫ్ కూలింగ్ కాయిల్ ఆల్రెడీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి ఫార్ములా ఏంటి MA into H1 minus H2. సో ఆల్రెడీ MA క్యాలిక్యులేట్ చేసాం, H1 H2 మనకి సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి తీసుకున్నామండి. సో మనకి వాల్యూ ఎంత వస్తుందండి 1075.76 kilojoules per minute. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టన్స్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే 1 ton ఈజ్ ఈక్వల్ టు 210 kilojoules per minute. సో 1075.76 డివైడెడ్ బై 210 అండి. సో 5.1 tons అండి. నెక్స్ట్ కెపాసిటీ సెకండ్ అన్నోన్ పారామీటర్ ఏంటంటే కెపాసిటీ ఆఫ్ ద హీటింగ్ కాయిల్ ఇన్ కిలో వాట్స్ అండి. సో ఫ్రమ్ సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి ఎంథాల్పీ ఎట్ థర్డ్ పాయింట్ మన అంటే డిజైర్ టెంపరేచర్ దగ్గర మనకి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అండ్ 60% ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ దగ్గర ఎంథాల్పీ ఎంత అండి 43.6 kilojoules per kg of dry air అండి. సో కెపాసిటీ ఆఫ్ హీటింగ్ కాయిల్ ఎంత అండి MA into H3 minus H2 అంటే మనం ఇక్కడ 2 to 3 మనం హీట్ చేసుకుంటాం అనుకున్నాం కదండి. సో H2 minus H3. సో MA ఎంత వచ్చిందండి 22.6 ఇంటూ ఆల్రెడీ మనకి H3 ఎంత అండి 42.6, H2 ఎంత అండి 34.2. సో 189.84 kilojoules per minute we have to convert in terms of joules per minutes ని వాట్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలండి. సో 1 minute కి 60 seconds కాబట్టి బై 60 చేస్తామండి. సో ఎంత వస్తుంది 3.16 kilojoules per second. సో జౌల్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అండి. సో కిలో వాట్స్ అండి. అండ్ థర్డ్ అన్నోన్ పారామీటర్ ఏంటండి అమౌంట్ ఆఫ్ వాటర్ రిమూవ్డ్ పర్ అవర్. సో ఫ్రమ్ సైకోమెట్రిక్ చార్ట్స్ మనకి రిలేటివ్ హ్యూమిడిటీ మనకి స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ ఎట్ పాయింట్ 1 ఎంత వచ్చిందండి 0.0202 kg per kg of dry air అండి. స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ ఎట్ పాయింట్ 2 W2 ఎంత వచ్చిందండి
0.0088 kg per kg of dry air. So amount of water removed per hour ఎంత అండి? MA into W1 minus W2. సో 22.6 into W1 minus W2 చేస్తే ఎంత వచ్చిందండి? 0.258 kg per minute. సో మినిట్స్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటామండి. సో 1 hour is equal to 60 minutes. 1 minute is equal to 1/60 hours అండి. సో 0.258 into 60. That implies 15.48 kg per hour. And fourth unknown parameter ఏంటండి? Bypass factor for the heating coil. We know that bypass factor BPF is equal to TD4 minus TD3 divided by TD4 minus TD2 అండి. ఓకేనండి. సో మనకి TD4 మనకి ఎంత ఇచ్చిందండి? 35 degrees centigrade. మనకి డిజైర్ టెంపరేచర్ TD3 20 degrees centigrade అండ్ TD4 35 degrees centigrade. TD2 మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? ఫ్రమ్ సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి తీసుకుంటామండి. సో సైకోమెట్రిక్ చార్ట్స్ నుంచి మనకి TD2 అంటే మనకి at point 2 దగ్గర మనకి 60% ఆఫ్ ఎంథాల్పీ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని వర్టికల్ గా లైన్ ప్లాట్ చేసుకుంటే మనకు పాయింట్ వస్తుందండి సైకోమెట్రిక్ చార్ట్ దగ్గర. ఆ పాయింట్ ని మనం TD2 అని రిప్రజెంట్ చేస్తామండి. సో ఎంత వస్తుందండి? 12.2 degrees centigrade. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి బైపాస్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందండి? 0.658 అండి. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ వింటర్ ఎయిర్ కండిషనింగ్ అండి. సో జనరల్ గా మనకి వింటర్ ఎయిర్ కండిషనింగ్ లో మనకి ఉన్నదానికన్నా టెంపరేచర్ మనం ఏం చేసుకుంటాం అండి? రెడ్యూస్ చేసుకుంటాం. సో మనకి వింటర్ ఎయిర్ కండిషనింగ్ లో మనకి సరౌండింగ్ టెంపరేచర్స్ కన్నా మనకి ఎయిర్ ని మనం హీట్ చేసుకోవాలండి. సో దానికోసం మనం జనరల్ గా మనం హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. సో వింటర్ ఎయిర్ కండిషనింగ్ ప్రాసెస్ ఇదండి. సో మనకి అవుట్ సైడ్ ఎయిర్ తీసుకుంటామండి. సో అవుట్ సైడ్ ఎయిర్ ని ఫస్ట్ మనం ఫిల్టర్ చేసుకోవాలి. సో కంటామినేటెడ్ ఎయిర్ ని మనం ఫిల్టర్ చేసుకుంటే మనకి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఎయిర్ వస్తుంది. ఆ ఎయిర్ ని మనం ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి. సో హీట్ చేసుకోవడం వల్ల మనకి టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే. సో అగైన్ మనకి హ్యూమిడిఫైయర్ నుంచి రీహీటింగ్ కాయిల్ అంటే సరౌండింగ్స్ దానికన్నా మనం ఎక్స్టర్నల్ గా డిజైర్ టెంపరేచర్ కావాలి కాబట్టి మనం అగైన్ ఇంకొకరి రీహీటింగ్ కాయిల్ యూస్ చేస్తామండి. సో రీహీటింగ్ కాయిల్ లో మనకి డిజైర్ టెంపరేచర్ వస్తుందండి. సో దాని నుంచి మనకి ఫ్యాన్ ని యూస్ చేసుకొని త్రూ అవుట్ ఆఫ్ ద రూమ్ స్పేస్ అంటే కండిషనింగ్ స్పేస్ వరకు మనం సర్క్యులేట్ చేసుకుంటామండి. అగైన్ కండిషనింగ్ స్పేస్ నుంచి మనకి సర్క్యులేటెడ్ ఎయిర్ అనేది ఏమవుతుందండి? అగైన్ మనకి డాంపర్స్ మనకి ఎయిర్ ఫిల్టర్ ప్రాసెస్ దగ్గరకు వస్తుందండి. సో ఇలా మనకి ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ సైక్లిక్ ప్రాసెస్ అండి. ఓకే. సో చూడండి, అవుట్ సైడ్ ఎయిర్ ఫ్లో మిక్సెస్ విత్ ద డాంపర్ అండ్ మిక్సెస్ విత్ ద రీసర్క్యులేటెడ్ ఎయిర్. సో అవుట్ సైడ్ ఎయిర్ అనేది మనకి సర్క్యులేటెడ్ ఎయిర్ ప్లస్ సరౌండింగ్ ఎయిర్ రెండు మిక్స్ అయి ఉంటుందండి. ద మిక్స్డ్ ఎయిర్ పాసెస్ త్రూ ద ఫిల్టర్ టు రిమూవ్ డట్ అండ్ అదర్ ఇంప్యూరిటీస్. సో మనకి అవుట్ సైడ్ ఎయిర్ లో మనకి ఏమైనా డట్ పార్టికల్స్ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే ఫిల్టర్ అనేది మనకి రిమూవ్ చేస్తుందండి. ద ఎయిర్ నౌ పాసెస్ త్రూ ద ప్రీహీటింగ్ కాయిల్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద పాసిబుల్ ఫ్రీజింగ్ ఆఫ్ ఎయిర్ అండ్ టు కంట్రోల్ ద ఎవాపరేషన్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద హ్యూమిడిఫైయర్. సో మనకి ఫస్ట్ మనకి ప్రీ హీటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే అంటే మనం హీట్ చేసుకుంటాం అనుకున్నాం కదండి. ఆల్రెడీ మనకి సరౌండింగ్స్ లోనే టెంపరేచర్ అనేది రెడ్యూస్ గా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ రీచ్ అవ్వకుండా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రీ హీట్ చేసుకుంటాం. సో దానివల్ల వాటర్ అనేది వాటర్ లోపల ఎయిర్ లోపల వాటర్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ అవుతాయండి. సో అగైన్ మనకి ఇక్కడ హ్యూమిడిఫైర్ దగ్గర రిమూవ్ అయ్యి అగైన్ ఇట్ పాసెస్ త్రూ ద రీహీటింగ్ కాయిల్స్ కి పాస్ చేసుకోవడం. సో దానివల్ల మనకి డిజైర్డ్ డ్రై బల్బ్ టెంపరేచర్స్ ని రీచ్ అవుతామండి. నౌ ద కండిషనింగ్ ఎయిర్ ఈస్ సప్లై టు ద కండిషనింగ్ స్పేస్ ఫ్రమ్ ద ఫ్యాన్. సో కండిషనింగ్ ఎయిర్ అనేది కండిషనింగ్ స్పేస్ లో ఫ్యాన్ ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ పాస్ చేసుకుంటామండి. So from the conditioning space, a part of the air is exhausted to the atmosphere by the exhaust fans or ventilators. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఆర్ వెంటిలేటర్స్ లో కొంత స్పేస్ అనేది రిమూవ్ చేస్తామండి. సో రిమైనింగ్ పార్ట్ అనేది మనకి అగైన్ మనం రీసర్క్యులేట్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఫర్ వింటర్ ఎయిర్ కండిషనింగ్ అండి.